ఇందాక మీరు చెప్పారు రెండో విభాగం పునర్జన్మ, రైట్. లేకపోతే ఈ జన్మ పరంపర, అలాగే కర్మ సిద్ధాంతము. అయితే వీటి గురించి పరిపూర్ణంగా తెలుసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? అంటే మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి. అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా 3 జన్మలు తెలుసుకోవాలి. ముఖ్యమైనటువంటి మన బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే ఇమ్మీడియేట్ 3 పాస్ట్ బర్త్స్. ఆ నాలెడ్జ్ అందరికీ యాక్సెసిబుల్లే. ధ్యాన స్థితిలో చాలామంది వరకు అది వచ్చేస్తుంది. ఆ జ్ఞానం కలుగుతుంది వారికి. ధ్యాన సాధన ద్వారానే. కిందటి జన్మలో మనం ఏంటి? ఎందుకంటే అక్కడికి ఈ జన్మకి ఒక లింక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుతున్నాము. ఇప్పుడు మనం ఒక 20వ పేజీలో ఉన్నామనుకోండి. 20వ పేజీ డైరెక్ట్గా ఓపెన్ చేసి ఆ పేజీలో ఏముందో చదువుతుంటే మనకి ఏమీ అర్థం కాదు. ఆ ముందర పేజీలో ఏముందో తెలిస్తే కానీ ఇట్ వోంట్ మేక్ సెన్స్ అనమాట. ఈ పేజీలో ఏముందనేది మనకి ఎన్నో చాప్టర్స్ అయిపోయాయి. ఎన్నో జన్మలు ఒక్కొక్క చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు ఒక చాప్టర్ చదువుతున్నాము, ఒక చాప్టర్ గో త్రూ అవుతున్నాము. కానీ మనకి అది ఏమిటో తెలియాలి అంటే అట్లీస్ట్ మన ప్రయర్ 3 లైఫ్ టైమ్స్ గురించి మనకి జ్ఞానం కావాలి. ఈ ఎగ్జాంపుల్తో లాజికల్గా కొంత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని పెండింగ్ థింగ్స్ అని ఉంటాయన్నమాట. గత జన్మల్లో మనం ఇన్కంప్లీట్గా ఫినిష్ చేయకుండా అసంపూర్ణంగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఫినిష్ చేయడానికి వస్తాం. ఎందుకంటే పాఠాలు కూడా అంతే. ఈ ఆత్మ పాఠాలు అనేవి చిన్నవే, కానీ ఇక్కడ ప్రాక్టీస్లో మనం పెట్టడం చాలా పెద్దది. ఇప్పుడు సహనంతో ఉండడం అనేది చెప్పడానికి చాలా సులభం. క్షమాగుణము, ప్రేమతో ఉండడము, ఇక్కడ అందరినీ రెస్పెక్ట్ చేయడము, ఇవన్నీ చేస్తారు కానీ కొందరి పట్ల పరిపూర్ణంగా చేస్తారు కానీ కొందరిని చూడగానే రైట్ అసలు అనుకోకుండా అవి బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందిన వారికి టోటల్ యాక్సెప్టెన్స్ అనేది కలుగుతుంది. అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్, ఎవ్రీ వన్ యాజ్ దే ఆర్ అని అంటాం. అంటే అందరినీ వారిగా స్వీకరించడం. అక్కడ ట్రిగ్గర్స్ ఉండవు, ఏముండవు. ఒక బ్రహ్మజ్ఞాని నాటకం వేస్తారు, ఒకసారి ఒక కోపాన్ని నటించవచ్చు, అది అందరికీ నేర్పించడానికి. కానీ వారి నిజమైన కోపం ద్వేషం లేదు. ఆ కోపం వెనకాల ఒక ప్రేమ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అందరినీ వారుగా జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే వారు ఆత్మదృష్టితో చూస్తారు కాబట్టి. సో ఇది ఆత్మలు చేసే ప్రయాణమే, ఎన్నో జన్మల ప్రయాణం. మనం ఈ జన్మ తెలుసుకోవాలి అంటే, ఈ జన్మ ఏంటో మనకి బోధపడాలి అంటే మన ఖచ్చితంగా ఈ జన్మ పరంపర మనం తెలుసుకున్నప్పుడు మనకి అది ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమందికి తెలియక్కర్లేదు, వాళ్ళకి పెండింగ్ థింగ్స్ లేవు, అందుకే వాళ్ళకి అంత నెసెసిటీ ఉండదు. కానీ చాలామంది వరకు వారు క్యారీ ఓవర్స్ బ్యాగేజ్ని పాస్ట్ లైఫ్స్ నుంచి ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇప్పుడు ఒక కేస్ స్టడీ నేను చెప్తాను మీకు. ఒక ఆయన ఇంజనీరు, ఆయనకు ఒక కల వస్తుంటుంది, ఒక నైట్ మ్యారేజ్ డ్రీమ్. ఒక ఏరోప్లేను బిల్డింగ్లో కొలాప్స్ అవ్వడము, అది విస్ఫోటనం జరగడము. చిన్నప్పటి నుంచి డ్రీమ్ వచ్చినప్పుడు విపరీతమైన చెమటలతో గుండె వేగంగా కొట్టుకుంటూ నిద్ర లేచేస్తారు. అది ఇప్పటివరకు వేల సార్లు రిపీట్ అయింది. సో ఆయనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, గ్లకోమా అనే ఐ కండిషను, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే కనుచూపు సరిగ్గా ఉండదు. ఆయన ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. ఆయన గత జన్మ చూసుకుంటే ఆయన ఒక పైలట్గా చూసుకున్నారు, ఒక పైలట్. అది కూడా ఎన్ని డీటెయిల్స్ అంటే 1953 మార్చ్ 22 ఆయన మ్యూనిక్, జర్మనీలో మ్యూనిక్ ఎయిర్పోర్ట్ నుంచి డచ్ ఎయిర్లైన్స్ అనే ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కి పైలట్గా కూర్చుని, ఆయన పక్కన కో పైలట్ ఉన్నారు. 45 ప్యాసింజర్స్ బోర్డ్ చేశారు. ఇవన్నీ ఆయన చూసుకున్నవి. తర్వాత వాళ్ళు ఆమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్స్కి వెళ్తున్నారు, యూరోప్ దేశానికి. మధ్యలో ఈ నావిగేషన్ కంట్రోల్ అంతా పోయింది, టర్బులెంట్ వెదర్ కండిషన్స్ ద్వారా కొలాప్స్ అయిపోయింది బిల్డింగ్లో. ఇది ఆయనకి అనుభవం చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఎందుకు ఇమాజిన్ చేసుకున్నాను, మేబీ ఇది నా ఇమాజినేషన్. కానీ ఆయన వెరిఫై చేసుకున్నారు. రాయల్ డచ్ ఎయిర్లైన్స్ని ఇప్పుడు KLM ఫ్లైట్ అని అంటాం. వారిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ అని చెప్పారు. ఆయన తీసుకున్న తేదీ, ఆయన చనిపోయిన సమయము, 45 ప్యాసింజర్స్ బోర్డ్ కావడము, ఆయన చూసినవి అన్నీ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇదంతా కరెక్ట్ అని. సో ఆయనకి ఆ తర్వాత ఆ డ్రీమ్ రావడం స్టాప్ అయిపోయింది. డ్రీమ్ ఇంకా పునరావృతం కాలేదు. రికరెంట్ నైట్ మ్యారేజ్ డ్రీమ్ స్టాప్ అయిపోయింది. ఓకే, అంటే హీ కేమ్ టు రియలైజ్ దట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ లైఫ్. తర్వాత ఆయన గ్లకోమా అంటే
ఈ కన్ను చూపు సరిగ్గా లేదు. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కోరుకుండేది. పైలట్ ట్రైనింగ్కి వెళ్ళడానికి వెళ్తే వాళ్ళ ఐ టెస్ట్లన్నీ చేసి యు ఆర్ డిస్క్వాలిఫైడ్, ఎందుకంటే ఐ విజన్ ప్రాపర్గా ఉండాలి. ఈ పాస్ట్ లైఫ్లో ఆయనకి గిల్ట్ క్యారీ చేశాడు. ఎందుకంటే ఆ లాస్ట్ మూమెంట్లో బిల్డింగ్లో కొలాప్స్ అవుతున్నప్పుడు చిన్న బాలుడు ఆ టెర్రస్ మీద చూస్తున్నాడు, ఫ్రోజన్ విత్ ఫియర్ అనమాట. అతని థాట్స్ ఏమున్నాయంటే లాస్ట్ మూమెంట్స్లో నా వలన ఈ చిన్నపిల్లవాడు చనిపోతున్నాడు, ఇప్పుడు కొలాప్స్ కాబోతుంది ఆ బిల్డింగ్కి, ఈ పిల్లవాడు చనిపోతున్నాడు, తర్వాత 45 ప్యాసింజర్స్ నా వలన, అతని మిస్టేక్ లేకపోయినా గిల్ట్ అనేది అపరాధ భావం కలిగింది ఆయనకి. సో ఏమైందంటే ఆ తర్వాత ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకోగలిగాడు. ఎందుకు చిన్నప్పటి నుంచి ఏరోప్లేన్స్ అంటే చాలా ఇష్టం. స్టాంపులు, బొమ్మలు, టాయ్స్ అన్నీ కూడా ఏరోప్లేన్ బొమ్మలే కొనుక్కుంటాడు ఆయన. ఏరోప్లేన్ ఎక్కడ కనిపిస్తే కట్ చేసి అది ఆ బొమ్మలన్నీ అతికించి చార్ట్ మీద పెట్టుకుంటుంటాడు. సో ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నాడు. ఈ పాస్ట్ లైఫ్ చూసుకున్నప్పటికి ఇవన్నీ లోపలన్నీ చేంజెస్ వచ్చినాయి. ఆయన గ్లకోమా కండిషన్ పోయింది, నార్మల్కి వచ్చేసింది. తర్వాత అంటే గత జన్మ నుంచి ఎన్ని క్యారీ చేస్తామో ఎన్నో రుగ్మతలు కూడా మనం క్యారీ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు ఈ పునర్జన్మ కర్మ సిద్ధాంతం బేస్ చేసుకొని ఎన్నో ఈ జన్మలో మనం అనుభవాలని మనం పొందుతుంటాం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను విస్తారంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.